మన తాన ఓ 10 కోట్ల రూపాయల విలువ గల ఆస్తి ఉందే అనుకోర్రి, ఆ ఫీలింగ్ ఎట్లుంటది? అదే ఓ 100 కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నాయే అనుకోర్రి, ఇంకెట్లుంటది? పదో వందో కాదు, ఓ 1000 కోట్ల ఆస్తికి మీరే ఓనర్ అయితే ఇంకెట్లుంటది? అబ్బా, నిజంగా లేకపోయినా ఆ ఊహే అద్భుతంగా ఉంటుందిలే. జేబుల రూపాయి నా మొగడు షిపాయి అన్న శాస్త్రం లెక్కుంటది, అంతేనా కాదా? మరి 1000 కోట్ల ఆస్తి మన సొంతమైతే అసొంటి ఫీలింగ్ ఉంటే ఇక 45 లక్షల కోట్ల ఆస్తి ఉన్నోళ్ళ ఫీలింగ్ ఇంకెట్లుంటది? 500 బిలియన్ డాలర్లు అంటే 44,33,674 కోట్ల రూపాయలు. ఇదేదో అమెరికా వార్షిక బడ్జెట్ అనుకునేరు. ప్రపంచ నెంబర్ 1 కుబేరుడు ఈ ఎలాన్ మస్క్ ప్రస్తుత సంపాదనట. మొన్ననే లేటెస్ట్ గా 500 బిలియన్ మార్కు సంపదను చేరుకుండని ప్రపంచ అపర కుబేరుల లిస్టును విడుదల చేస్తే అందులో మనవని మొత్తం ఆస్తి విలువ గింత అని లెక్క తేలింది. 45 లక్షల కోట్లంటే అసలు 45 పక్కకు ఎన్ని సున్నాలుంటాయో లెక్కేసుడే కష్టం. అంతటి ఆస్తి ఒక్కని సొంతం అంటే ఆ ఫీలింగ్ ఎట్లుండాలి? మస్కన్నకి ఎట్లుందో గానీ ఇంటుంటే మనకైతే మైండ్ పోయినట్టే కాబట్టే ఈ నడుమ ఈ ఎలాన్ మస్క్ అన్న టెస్లా కంపెనీ షేర్లు రాకెట్లతో పోటీ పడ్డట్టు దూసుకుపోతున్నాయట. అంతకు ముందు కూడా ఈయననే నెంబర్ 1 ఉండే, కానీ అమెరికా అధ్యక్ష ఓట్లకు ముందుకెళ్ళి ట్రంప్ సార్ సోపతి పట్టే కదా, ఇక అప్పటి సంది కొంచెం డౌన్ అయింది షేర్ విలువ. నీ సోపతి చేయబట్టి నేను ఆగమైతున్నా అనుకున్నాడో ఏమో గానీ పక్కకు జరిగిండు. మళ్ళా మున్పటోళ్ళ బిజినెస్ల మీద నజర్ పెట్టిండు. ఇక అప్పటి సంది మనోని కంపెనీ షేర్ల విలువ ఆగకుండా దూసుకుపోతూనే ఉంది. మస్క్ తర్వాత సెకండ్ ప్లేస్ లా ఒరాకిల్ కంపెనీ ఓనరు గీ విల్సన్ సారునట. ఆయన ఆస్తి 351 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలా అటు ఇటు 31 లక్షల కోట్లు. సింపుల్ గా అర్థం కావాలంటే 150 కోట్ల ప్రజలున్న మన దేశ ఏడాది బడ్జెట్ అన్నట్టు. ఇక ఆయన తర్వాత మూడో ప్లేస్ లా ఫేస్బుక్ నడిపే మార్క్ జుకర్బర్గ్ ఉండు, 245 బిలియన్ డాలర్లట ఆస్తి. ఇక తర్వాత అమెజాన్ కంపెనీ ఓనర్ జెఫ్ బీజోస్. ఇటు మన దేశంలో తోపు శ్రీమంతులు ఎవరయ్యా అంటే మళ్ళా మున్పటోళ్ళు యాజిటీస్ గా రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ సేటే ఉండు. సేటు ఆస్తి 101 బిలియన్ డాలర్లట అంటే అటు ఇటు 9 లక్షల కోట్ల ఆస్తి అన్నట్టు. ప్రపంచ కుబేరుల లిస్ట్ లా 19 జాగాలు ఉండు. ఇక ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లా 70 బిలియన్ డాలర్లతోటి గౌతమ్ అదానీ సేటు ఉండు. ఈయన ఆస్తి మన కరెన్సీలో లెక్క పెట్టాలంటే 6 లక్షల కోట్లు అన్నట్టు. ప్రపంచ లిస్ట్ లో 27 ప్లేస్లు ఉండు. ఇక ఈ టాప్ 20 మందిలో ఓ 4 తప్పితే కతిమోళ్ళంతా అమెరికోళ్లే. కానీ వీళ్ళందరేమో కానీ ఒక్క ఎలాన్ మస్క్ ఆస్తే 45 లక్షల కోట్లు అంటే నూరల్లో పెట్టే కథ అవుతుంది. 45 లక్షల కోట్లేమో గానీ అలా ఓ 4,50,00,000 మన సొంతమైన చాలు, జిందగీ మొత్తం కాలు మీద కాలేసుకొని బతికేయచ్చు ఆరాంగా. అయినా ఉంటేంది లేకుంటేంది, ఉన్నాయి అనుకుంటే ఆ ఫీలింగే చాలు మనకు కదా.